కార్మిక సంఘాలు, కార్మికుల తరఫున కార్మిక సంఘాలు యాజమాన్యం కలిసి బార్గెనింగ్ చేయడం వల్ల కార్మికుల జీతాలు న్యాయసమ్మతంగా పెరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు కొత్త కోడ్లు వచ్చిన తర్వాత ఈ 4 కోడ్లు అనేది ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో, ఇది తీసుకొచ్చిన తర్వాత వేజ్ బోర్డులను నిర్ణయించడానికి ఇంతవరకు కమిటీ ఏర్పాటు చేయలేదు. మొన్న జూలై నుంచి మనకి కొత్త వేజ్ బోర్డు రావాలి, జూలై 1 నుంచి. కానీ ఇంతవరకు వేజ్ బోర్డు కమిటీ ఏర్పాటు చేయాలి. ఎందుకు ఏర్పాటు చేయలేదంటే గతంలో 5 జాతీయ కార్మిక సంఘాల పక్షాన ఒక్కొక్క సంఘానికి 4 కావచ్చు, 3 కావచ్చు, 2 కావచ్చు, వాళ్ళ ప్రాతినిధ్యాన్ని బట్టి వాళ్ళు మెంబర్షిప్ను బట్టి ఇచ్చేవాళ్ళు. ఈసారి ప్రభుత్వ విధానం ఏంటంటే ఎలక్షన్స్ పెట్టి, సీక్రెట్ ఎలక్షన్స్ పెట్టి ఎవరికైతే 51% వస్తుందో వాళ్ళనే గుర్తింపు సంఘంగా నిర్ణయించుకొని వాళ్ళతోటే ఏదైనా వేజ్ నెగోషియేషన్స్ కానీ ఏదైనా మాట్లాడాలనేది ప్రభుత్వ నిర్ణయం. కానీ 51% అనేది ఎవరికి వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మన సింగరేణిలో ఇప్పటికీ దాదాపు 6-7 సార్లు ఎలక్షన్ జరిగినాయి. ఏ ఒక్క సంఘానికి కూడా 51% అనేది రాలేదు. అంటే 51% రాకపోతే మిగిలినటువంటి సంఘాలు అందరిని కూడా ఏమంటారంటే వాళ్ళు ఏదో 10-20% ఎంత పెట్టుకొని ప్రాతినిధ్య సంఘాలు అంటారు. అంటే ప్రాతినిధ్య సంఘాలతోటి చర్చలు జరపరు, ఏది ఇట్లాంటి సమస్యలు అగ్రిమెంట్ చెయ్యరు. అటువంటప్పుడు అంటే అసలు కార్మిక సంఘాలే లేకుండా చేయడానికి ఇది ఒక పెద్ద ఎత్తుగడ. 51% అనేది పెట్టడం అసలు భారతదేశంలో ఏ ఎన్నికలు కానీ పార్లమెంటు, అసెంబ్లీ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్ జరిగింది, ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా ఒక్కోటి మెజార్టీ వచ్చినా వాళ్ళే గెలిచినట్టు, వాళ్ళదే గుర్తింపుగా ఉంటుంది. ఎమ్మెల్యే అయినా లేదా గుర్తింపు సంఘాలు ఎన్నికలు జరిగినా ఎక్కడైనా కూడా ఇప్పటివరకు అదే సిస్టమ్ ఉంది. ఒక్కొక్కటి వచ్చినా వాళ్ళే గుర్తింపు సంఘంగా ఉండేవాడు. అటువంటిది ఇప్పుడు 51% ఎందుకు పెట్టిందంటే 51% ఎవరికి రావు కాబట్టి ఎవరిని గుర్తింపు సంఘంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరితోటి చర్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ఏకపక్షంగా అంటే ఏదో ఒక కమిటీ లాగా చేసి ఐఏఎస్ ఆఫీసర్తో ఎవరితో కమిటీ చేసి వేజ్ బోర్డు వాళ్ళు అంటే వేజ్ నెగోషియేషన్స్ వాళ్ళే చేసి ఇంత బొగ్గరుల్లో ఇంత జీతాలు ఉండాలి ఇంత అని వాళ్ళే నిర్ణయించే పద్ధతి వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఒక్క జీతాల విషయంలోనే కాకుండా మిగిలినటువంటి అన్ని విషయాలలో కూడా గుర్తింపు సంఘం అనేది లేకుండా చేసి అంటే కార్మిక సంఘాలు అనేది లేకుండా చేయాలనేది ఇప్పుడు బీజేపీ యొక్క నిర్ణయం. మరి ఈ చట్టం తీసుకొచ్చిన మోడీ గారికి కావచ్చు ఎవరికైనా కూడా 51% ఓటు ఎప్పుడు రాలేదు. మరి అటువంటిప్పుడు వాళ్ళకి లేని చట్టం కార్మిక సంఘాలకు పెట్టి అంటే కార్మిక సంఘాలు లేకుండా నిర్వీర్యం చేయడం కొరకే ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి దీనికి నిరసనగా వేజ్ బోర్డు వెంటనే